హలో! హాయ్ అందరికీ నమస్తే. సో, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు మనకి ఇన్‌స్టాగ్రామ్ యాప్ సిరీస్ చేస్తున్నాం మనం. సో, 15 ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇది 16థ్ ఎపిసోడ్. ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ అన్ని యూజ్‌ఫుల్ లింక్స్ ఉంటాయి. సో, ఇక్కడ నుంచే మీరు ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు గిటాబ్ ఓపెన్ చేస్తది. ఇక్కడ నుండి మీరు 15థ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది క్లోన్ చేసుకుంటే గనక మీరు ఇక్కడ నుండి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ నుంచి మీరు నాతో పాటు కోడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ నుంచెళ్ళి కోడ్ చేసుకొని, ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తూ మీరు చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా అర్థమైతది. ఇంతవరకు మనం ప్రతిది కూడా ప్రతి కాంపోనెంట్ కూడా చేస్తూ వెళ్ళాం. లాస్ట్ ఇప్పుడు 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో, మనము ఎక్కడి వరకు వచ్చినామంటే ఆహ్, వన్ సెకండ్. సో, ఈ ప్రొఫైల్ సెక్షన్ అయిపోయింది. బేసిక్‌గా ఈ ప్రొఫైల్ సెక్షన్ చేసేసినాం. మనకు మెసేజెస్, నోటిఫికేషన్స్ సెర్చ్, రీల్స్ ఉన్నాయి. సో, ఈ 4 సెక్షన్స్ ఉన్నాయి. మనము ఏం చేద్దామంటే ఈ 5 ఎపిసోడ్స్‌లో 20థ్ ఎపిసోడ్స్ వరకు మనం ఏం చేద్దామంటే ఈ 4 సెక్షన్స్ మనం కంప్లీట్ చేసేద్దాం. యూఏ వరకు. లాస్ట్ 5 ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ 5 ఎపిసోడ్స్‌లో బ్యాక్ ఎండ్ నుంచి డేటా రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. హోమ్ స్క్రీన్‌లో గానీ, ప్రొఫైల్‌లో గానీ లాగిన్, ఆథెంటికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్‌తో కనెక్ట్ చేసి జస్ట్ ఒక టెస్ట్ డీబీ లాగా మనము చేసేద్దాం. సో దట్ ఏందంటే మనకు బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మీకు ఈ ఇన్‌స్టాగ్రామ్ సీరీస్‌లోనే చెప్పాలని అనుకుంటున్నా. ఇంకా మనకు ఒకవేళ టైం ఉంటే గనక మనము ఓహ్, కొన్ని డిఫరెంట్ రియాక్ట్ నేటివ్ కాంపోనెంట్స్ గానీ, అలాంటివి మనం డిస్కషన్ చేద్దాం. సో, బేసిక్‌గా ప్లాన్ ఏంటంటే ఈ 5 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఎపిసోడ్‌లో మనం ఈ 4 సెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ మనం బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ చేద్దాం. రైట్? సో, బేసిక్‌గా ఈ సెక్షన్‌లో సారీ, రీలోడ్ చేస్తా. యెస్. సో, మెసేజ్ సెక్షన్‌లో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తది. అది క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యూఐ వస్తది బేసిక్‌గా. నేను ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే మీకు ఆల్రెడీ ఈ యూఐలో ఆల్రెడీ నేను చూపించిన. సో, సింపుల్‌గా నేను ఏం చేస్తా అంటే ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో ఈ 2 స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంపోనెంట్ కార్డ్ ఒకటి అండ్ మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక మెసేజ్ యూఐ కనిపిస్తది కదా! సో, ఇది. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు. జస్ట్ లైక్ ఈ గ్రేడియంట్ కలర్ మనం ఎట్లా తీసుకురావాలి అట్ ది సేమ్ టైమ్ మనకి ఈ మెసేజెస్‌ని ఏ విధంగా డిస్‌ప్లే చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో చెప్పాలనుకుంటా. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 మినిట్స్ అయితుంది. సో, ఇంట్రో అయిపోయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం యాక్చువల్ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. సో, నేను ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ చేసి పెట్టినా. నేను రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ అయింది. మీరు 15థ్ ఎపిసోడ్ మీరు క్లోన్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్‌లీ ఇదే విధంగా వస్తది. సో, యాహ్! సో, బేసిక్‌గా మనం ఇక్కడ క్లిక్ చేస్తే పైన మనము ఇక్కడ ఆహ్, డైరెక్ట్ మెసేజ్ ఐకాన్ ఇచ్చినా కదా! సో, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మెసేజ్ సెక్షన్‌కెళ్తది. ఇక్కడ మనము 3 స్క్రీన్స్ మాత్రమే చేసి పెట్టినాం. సో, ఇక్కడ నేను ఇంకొక స్క్రీన్ చేస్తున్నా. హ్మ్. స్క్రీన్స్‌లో చార్ట్ లిస్ట్ చార్ట్ లిస్ట్ అని నేనొకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ స్టైల్స్ డాట్ సారీ డాట్ జేఎస్ యాజ్ యూజువల్ మనం ఆర్ఎన్ఎస్ఎస్ తీసేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం స్టైల్స్‌ని. ఈ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ రియాక్ట్ నేటివ్ నుంచెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది సేవ్ చేస్తున్నా. ఆర్ఎన్ఎఫ్ఈ ఆహ్, ఇక్కడ చార్ట్ లిస్ట్. ఓకే. సో, ఈ చార్ట్ లిస్ట్‌కి సంబంధించింది. దీనికి మనము ఇక్కడ నావిగేషన్ యాడ్ చేద్దాం. సో, చార్ట్ లిస్ట్ లిస్ట్స్. సో, యాహ్! ఇక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన వెంటనే మనము అక్కడికి నావిగేట్ అయ్యేలాగా చేద్దాం. సో, ఇక్కడ లెట్స్ గో టు హోమ్. హోమ్‌లో టాప్ బార్‌లో ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా! ఈ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మనకు రావాలి కాబట్టి టచబుల్ ఒపాసిటీ అండ్ సో, క్లిక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా! సో, ఇప్పుడు లెట్స్ టేక్ నావిగేషన్ ఇంపోర్ట్ చేద్దాం. ఫస్ట్ యూజ్ నావిగేషన్ నుండి. సో, మీకు ఇక్కడ యూజ్ సారీ
ఇక్కడ యూజ్ నావిగేషన్ మనము నేటివ్ నావిగేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ నావిగేషన్ ఉపయోగించి మనం దానికి నావిగేట్ చేద్దాం, రైట్? సో ఆన్ ప్రెస్, సో లైక్ అ ఫంక్షన్ నావిగేషన్ డాట్ నావిగేట్. సో ఇక్కడ చార్ట్ మనం ఇక్కడ ఏ నేమ్ ఇచ్చామో అదే నేమ్ ఇచ్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్పిన, సో మిస్ కాకండి. చార్ట్ నేమ్ కాదు, నావిగేషన్ నేమ్. మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో మనం చార్ట్ లిస్ట్కి వచ్చేస్తాం, రైట్? సో యాజ్ ఇట్ ఈజ్ మనకు యూనో డిఫరెంట్ స్క్రీన్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి యా ఇది. సో ఇక్కడ బేసిక్గా నేను ఈ సెర్చ్ బార్ కానీ ఇవన్నీ కూడా స్కిప్ చేసేస్తున్నా, డైరెక్ట్ ఈ కాంపోనెంట్కి వెళ్ళిపోతున్నా. ఈ కాంపోనెంట్ అండ్ ఈ మెసేజ్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే కనుక మనం ఇవి యాడ్ చేయడానికి చూద్దాం. సో ఇది చేద్దాం ఫస్ట్, రైట్? అండ్ దానికోసం ఇవన్నీ నేను క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ లెట్స్ టేక్ చార్ట్ లిస్ట్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో కాంపోనెంట్లో యూజర్ చార్ట్ ఆర్ట్, సో నేమ్ యూజర్ చార్ట్ కార్డ్. అండ్ ఇక్కడ స్టార్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సో యాజ్ ఇట్ ఈస్గా మనం సో ఇవి ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. చార్ట్ యూజర్ చార్ట్ కార్డ్ చార్ట్, సో కాంపోనెంట్ వచ్చేసి చార్ట్ లిస్ట్లో నేను ఇంపోర్ట్ చేస్తున్నా బేసిక్గా. ఎస్, మీకు ఇక్కడ యూజర్ దిస్ ఈజ్ కార్డ్ మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది కదా. సో బేసిక్గా మనము కార్డ్ ఏదైతే ఉందో అది కాంపోనెంట్ క్రియేట్ చేసినాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో మన కార్డ్ అనేది డెవలప్ చేద్దాం, రైట్? సో ఇక్కడ మనము దాన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ కంటైనర్. సో మీకు ఇక్కడ చూపిస్తా. యా, ఇది మెయిన్ కంటైనర్. మనం ఇప్పుడు తీసుకున్నది అయితే మెయిన్ కంటైనర్. సో ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్ అనుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది మిడిల్ అనుకోవచ్చు. లెట్స్ టేక్ మనము ఇంతకుముందు లెఫ్ట్ రైట్ మాత్రమే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 కంటైనర్లు తీసుకుందాం. సో వాటిని మనకు ఏ విధంగా మేనేజ్ చేయడమో నేర్చుకోవడం అనుకుంటాం. సో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ కంటైనర్, రైట్? ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ లెఫ్ట్, స్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ మిడిల్, స్టైల్స్ డాట్ రైట్. సో వీటికి మనం ఇప్పుడు స్టైల్ చేద్దాం. సో వీలైనంత స్పీడ్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మనము ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేస్తే కనుక మనకి ఇంకా ఎక్కువ కంటెంట్ రికార్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు కావాలంటే యూట్యూబ్లో ఆ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ అర్థం కాదనుకుంటే స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఓకే? సో లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. లెట్స్ టేక్ రెడ్ అండ్ యాడింగ్ 10. జస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ నేనేం చేస్తా అంటే ఫస్ట్ డివైస్ విడ్త్ అండ్ హైట్ తీసుకుంటా. సో విడ్త్ హైట్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ గెట్
మచ్ బెటర్. యాహ్! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్‌లో డివైస్ విడ్త్‌లో లెట్స్ టేక్ 10%. ఓకే. విడ్త్ ఇంటూ 0.10. యాహ్! సేమ్ హైట్ కూడా అంతే. ఇక్కడ ఈవెన్ మీకు కంటైనర్ అలైన్‌మెంట్ చూపిద్దామని నేను డైరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నా. లేదు అనంటే డైరెక్ట్ ఇమేజ్ తీసేసుకొని మీకు చూపించేస్తుండే. రైట్. ఇక్కడ యెల్లో కలర్ ఇస్తున్నాను నేను. మీకు కనిపిస్తుందా? మైట్ ఇది 15. 15 కొంచెం ఎక్కువైనట్టుందిగా. 13. యాహ్! మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. సో, సేమ్ రైట్‌కి కూడా తీసుకుంటున్నా. హ్మ్. యాహ్! సో, ఇక్కడ ఫ్లిక్స్ డైరెక్షన్ అండ్ గ్యాప్ 5. సో, ఇది లెఫ్ట్, ఇది రైట్. మనకు మిడిల్‌లో ఇంకా రాలేదు. సో, మిడిల్‌లోది ఫ్లిక్స్ 1. సో, ఇప్పుడు బేసిక్‌గా మనం ఏం చేసినామంటే ఫ్లిక్స్ 1 అంటే మనకు మిడిల్‌లో ఇది కంటైనర్ ఉంది కాబట్టి మిడిల్‌లో ఉన్న స్పేస్ అంతా తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్‌ని ఒక సైడ్ మూవ్ చేసింది. ఐ మీన్ ఈచ్ అదర్ సైడ్ రైట్. సో, ఆ విధంగా వర్క్ అయ్యిద్ది. ఇప్పుడు మనం దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చినా కూడా మీకు అది విజిబిలిటీలోకి వస్తది. లైక్ యాహ్! గ్రీన్ కలర్. సో, ఈ విధంగా మీకు ఇది వర్కౌట్ అయ్యిద్ది. అండ్ ఇక్కడ మనము ఈ ల్ ఐ మీన్ ఈ ఎండ్‌లో కొంచెం స్పేస్ ఇద్దాం. సో దట్ ఏందంటే మనకు ఈ ఎండ్‌లో మనకు డేటా అనేది కట్ కాకుండా ఉంటది. సో, మార్జిన్ హారిజాంటల్ 24. యాహ్! సో, మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ మనం ప్యాడింగ్ ఏదైతే ఇచ్చినామో ప్యాడింగ్ 0 ఇస్తున్నా. సో, ఇది మన యూజర్ చార్ట్ యొక్క కార్డ్ అనమాట. సో, ఇక్కడ మనకి ఇమేజ్ వస్తది. అండ్ ఇక్కడ మనకు మెసేజెస్ వస్తాయి. ఇక్కడ మనకు కెమెరా ఐకాన్ కనిపిస్తది. యాహ్! సో, ఇక్కడ ఆహ్, మనకు బేసిక్‌గా యూజర్ కార్డ్ ఏదైతే ఉంటదో ఆ కార్డ్ యొక్క ఇమేజ్ తీసేసుకుందాం. ఐ మీన్ కార్డ్ కాదు. హోమ్‌లో మనము స్టోరీస్‌లో ఇచ్చినాం కదా! సో, అక్కడ యూజర్ ప్రొఫైల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది. అండ్ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్‌గా నేను తీసేసుకుంటున్నా. ఆన్ ఐటెమ్ ఈక్వల్ టు ఆహ్, ఇది మనకు అరేలో పెట్టినాం కాబట్టి ఓకే. బట్ ఈ స్టోరీస్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ స్టోరీస్ లిస్ట్‌లో లెట్స్ టేక్ ఫస్ట్ మనం అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆహ్, ఇక్కడ మీరు అరే అబ్జర్వ్ చేస్తే సో, స్టోరీస్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌మెంట్‌లో ఇది, సెకండ్ దాంట్లో ఇది. ఐ మీన్ ప్లేస్‌మెంట్ మనం ఎట్లా చూస్తాం? ఇది 0 ప్లేస్‌మెంట్ తీసుకుంటది. అండ్ ఇది 1 తీసుకుంటది. ఐ మీన్ అరేలో చూసుకుంటే. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేస్‌మెంట్ 0 నుంచి మనం ఒక ఆబ్జెక్ట్‌ని గనక తీసుకోగలిగితే డైరెక్ట్ మనకు ఆ ఇమేజ్ యొక్క రిఫరెన్స్ అనేది వచ్చేస్తది. రైట్. మీకు ఈ విధంగా అనిపిస్తది. అండ్ ఇక్కడ మనము యాహ్! సో, ప్లేస్‌మెంట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ ప్లేస్‌మెంట్ చేంజ్ చేద్దాం. ఏమని పెడదామంటే చార్ట్ లిస్ట్. యాహ్! సో, చార్ట్ లిస్ట్ అనిద్దాం. సో, ఇక్కడ ఈ సారీ, నేను ఇక్కడ ఇది సేవ్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లేస్‌మెంట్ చార్ట్ లిస్ట్ అయితే ఓకే. హ్మ్. 2 ఉంది కదా! సో, 5 ఇద్దాం. 5 ఎక్కువైతుంది కదా! మనం అంతకుముందు ఏది తీసుకున్నాం? 3 తీసుకున్నాం. యాహ్! సో, అండ్ ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అనేది ఎంప్టీ పంపిద్దాం. సో దట్ ఏంటంటే మనకి ఎంప్టీ నేమ్ ఇక్కడ కనిపియదు. రైట్. ఓకే. మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ అలైన్‌మెంట్ చేద్దాం. ఈ సెంటర్‌లోకి రావాలా? లెఫ్ట్‌లో అలైన్ ఐటెమ్ సెంటర్ జస్టిఫై కంటెంట్ ఓకే. 13.5. యాహ్!
మా ఓకే. నో ప్రాబ్లమ్. సో, మనకి గ్రేడియంట్‌లో కనపడడానికి మనం ఏం చేద్దామంటే లెట్స్ ఆహ్, A1 యాహ్! సో, మనకు ఇది గ్రేడియంట్‌లో కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా మనకు ఒకవేళ స్టోరీ అవైలబుల్ ఉంటే మనకి ఈ విధంగా కనిపిస్తది. స్టోరీ అవైలబుల్ లేకపోతే మనకు డైరెక్ట్ నార్మల్‌గా కనిపిస్తది. రైట్? యాహ్! ఇక్కడ మిడిల్‌లో టెక్స్ట్ ఆహ్, మిస్టేక్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ వస్తది. దాని కింద ఒక మెసేజ్ వస్తది. రైట్? సో, ఇది నేమ్ అండ్ యెల్లో సో, ఇది మన మెసేజ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి దీంట్లోనే టైం గూడా వస్తుంది బేసిక్‌గా. సో, ఆ టైం కోసం లెట్స్ టేక్ 13 అవర్స్. సో, ఈ విధంగా మనం మెసేజ్ కాంపోనెంట్‌ని చూపిస్తాం. స్టైల్స్ డాట్ నేమ్ ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ మెసేజ్ అండ్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ మెసేజ్ గూడా ఆహ్, ఇక్కడ నుండి రెండర్ చేద్దాం అనుకుంటున్నా. ఈక్వల్ టు కాన్స్ట్ మెసేజ్ ఈక్వల్ టు కాన్స్ట్ మెసేజ్ కాదు ఇది. నేమ్ అండ్ దిస్ విల్ బి మెసేజ్ ఈక్వల్ టు ఐ మీన్ ఇది నేను ఎందుకు చేస్తున్నా అంటే మన తర్వాత డేటాను రెండర్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఇక్కడ నుండి రెండర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రైట్లో మనకు కెమెరా ఐకాన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నా. యా అండ్ క్విక్గా మనం కెమెరా ఐకాన్ తీసుకొద్దాం. వేర్ ఇస్ ఇట్ వేర్ ఇస్ ఇట్ దిస్ ఇస్ ద కెమెరా. ఎస్. ఎస్ 2xలో పెడుతున్నా అండ్ ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నా. లెట్స్ సేవ్ యాజ్ కెమెరా ఇన్స్టా కెమెరా పిఎన్జీ వచ్చేసింది అండ్ దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేద్దాం. కెమెరా ఇమేజ్ కెమెరా కెమెరా ఇమేజ్ అండ్ ఈ కెమెరా ఇమేజ్ ఏదైతే ఉందో ఈ కెమెరా ఇమేజ్ని మనము ఇక్కడ ఇమేజ్ అండ్ ఈ ఇమేజ్ మనం నేటివ్ నుండి ఇంపోర్ట్ చేసుకుందాం అండ్ సోర్స్ యూజ్డ్ ఇమేజెస్ డాట్ కెమెరా ఇమేజ్ అండ్ the style will be styles dot image ఆర్ ఐకాన్ ఐకాన్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్? యా సో నేమ్ మెసేజ్ అండ్ ఐకాన్ సో ఈ మూడింటిని మనం స్టైల్ చేయాలా. సో దానికోసం
హియర్ హ్మ్. ఇక్కడ నేమ్ ఫాంట్ సైజ్ ఫాంట్ సారీ సైజ్ 18 ఓకే. అండ్ మెసేజ్ సైజ్ 14 12 ఓకే. అండ్ కలర్ గ్రే వస్తది. హ్మ్. ఓకే. అండ్ మిడిల్‌లో జస్టిఫై కంటెంట్ ఓకే. సెంటర్‌లోకొచ్చింది. హ్మ్. ఇక్కడ గ్రీన్ కలర్ తీసేద్దాం. అండ్ ఇక్కడ రెడ్ కలర్ తీసేద్దాం. ఓకే. సో, మెసేజ్ మీకు అక్యురేట్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఐకాన్ ఏదైతే ఉందో ఆహ్, లెట్స్ టేక్ 20 విడ్త్ 20 20 కాదైతే లెట్స్ టేక్ 40 35 ఓకే. సో, ఇప్పుడు మనం రైట్‌లో జస్టిఫై కంటెంట్ సెంటర్ ఐ మీన్ ఈ ఐకాన్‌ని మనం సెంటర్‌లోకి తీసుకురావాలి ఇక్కడ. సో, దానికోసం జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. సో, మనకు సెంటర్‌లోకి వచ్చేసింది. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఇంకో దగ్గర లెఫ్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం. సో, ఇది మన మెసేజ్ కార్డ్ బేసిక్‌గా. సో, అండ్ ఈ మెసేజ్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని నేను అన్ని క్లోజ్ చేస్తున్నా. అండ్ ఈ చాట్ లిస్ట్‌లో లెట్స్ డూప్లికేట్ దిస్. సో, యాహ్! ఈ విధంగా అనిపిస్తది. అండ్ ఇక్కడ మనము కంటైనర్‌లో మార్జిన్ బాటమ్ 10 యాహ్! అండ్ ఇక్కడ చాట్ లిస్ట్‌లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ హ్మ్. ఓకే. కంటైనర్ స్టైల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ వైట్. యాహ్! సో, ఇది మోర్ దెన్ ఎనఫ్. సో, మీకు లిస్ట్ ఐ మీన్ ఈ లిస్ట్ ఏదైతే కనిపిస్తుందో ఆ లిస్ట్ కూడా మీకు ఇక్కడ కనిపియాలి అని అనుకుంటే గనక ఐ మీన్ ఇదంతా కూడా నేను బా ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ ఆల్రెడీ మనకు హోమ్‌లో అండ్ ప్రొఫైల్‌లో చూపించేసిన. అండ్ ఈ సెర్చ్ అనేది మనకు సెర్చ్ స్క్రీన్‌లో వస్తది. సో, ఇది ఇగ్నోర్ చేస్తున్నా. ఇది కూడా మనకు ప్రొఫైల్‌లో చూపించేసిన. సో, బేసిక్‌గా నేను ఇదంతా కూడా చూపియాలని అనుకుంటలేను. టైం వేస్ట్ చేయాలనుకుంటలేను. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడికెళ్తాం. సో, ఇది లెట్స్ యూ నో మనం ఇది చేసేద్దాం. ఇది కంప్లీట్ చేసేసి అండ్ ఈ గ్రేడియంట్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌ని ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పటికే మనకు 23 మినిట్స్ అయిపోయింది. సో, వితిన్ జస్ట్ టేక్ ఒక 10 మినిట్స్‌లో మనం ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? ఓకే. సో, ఇది చాట్ లిస్ట్ కదా! సో, నేను ఇదే డూప్లికేట్ చేస్తున్నా. సో, చాట్ లిస్ట్‌ని చాట్ రూమ్ చేస్తున్నా. సో, ఇక్కడ చాట్ రూమ్ ఓకే. సో, ఇక్కడ యాప్ డాట్ జేఎస్‌లో ఇక్కడ చాట్ లిస్ట్ కూడా సారీ యాహ్! చాట్ రూమ్ అండ్ చాట్ రూమ్ ఓకే. సో, మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఆ చాట్ రూమ్‌కి నావిగేట్ కావాలా బేసిక్‌గా. సో, దానికోసం యూజర్ చాట్ ఇమేజ్ ఏదైతే ఉందో ప్లస్ ఐకాన్ ఇక్కడ సేమ్ కాన్స్ట్ నావిగేషన్ గేషన్ నావిగేషన్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ నావిగేషన్ అండ్ ప్లస్ ఆన్ ప్లస్ దీనికి లేదు ఎందుకంటే ఇది
లెట్స్ ఇది ప్రెసబుల్ చేద్దాం. ప్రెసబుల్ యాహ్! ప్రెసబుల్ కూడా బేసిక్‌గా టచబుల్ ఒపాసిటీ లాంటిది. కానీ మీకు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు తెలీదు. ప్రెస్ నావిగేషన్ డాట్ నావిగేట్ ఆల్ట్ చాట్ రూమ్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చింది. అండ్ ఇది మీకు ఐ మీన్ ఇది చాట్ రూమ్ అని మీకు తెలుస్తలేదు. ఎందుకనంటే మనం ఇక్కడ అన్నీ పెట్టినాం కాబట్టి తెలుస్తలేదు. ఓకే. సో, ఇది అండ్ ఇక్కడ మనం మెసేజ్ డిస్‌ప్లే చేయాలి బేసిక్‌గా. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే హ్మ్, ఇంకొక కాంపోనెంట్ తీసుకుందాం. మెసేజ్ కార్డ్. సారీ. స్టైల్స్ డాట్ జేఎస్ ఆర్ఎన్ఎఫ్ఈ ఓహ్! ఆర్ఎన్ఎస్ఎస్ ఈడీ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అండ్ స్టైల్స్‌ని ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన. స్టైల్ షీట్‌ని ఇంపోర్ట్ చేసిన. ఆర్ఎన్ఎఫ్ఈ అండ్ ఇక్కడ మెసేజ్ కార్డ్. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇది క్లోజింగ్ అనేది లేదు ఇక్కడ. ఈ మెసేజ్ కార్డ్‌ని ఇక్కడ ఇంపోర్ట్ అవసరం లేదు. ఈ మెసేజ్ కార్డ్. సో, బేసిక్‌గా మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ యూజర్ ఈక్వల్ టు ఫాల్స్. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఇచ్చిన. అండ్ ఇదంతా కూడా ఫ్లాట్ లిస్ట్‌లో రెండర్ చేయాలి బేసిక్‌గా. సో, నేను ఇక డేటా అది తీసుకోవాలనుకుంటా. సో, ఏం చేద్దామంటే బేసిక్ కార్డ్ ఏదైతే ఉంటదో దాన్ని చేసి చూపిస్తా. ప్రాప్స్ అండ్ నేను ఏవైతే వదిలిపెడుతున్నానో మీరు అవి చేసి నాకు ఆ కోడ్ చూపిస్తే ఇంకా నేను మోర్ దెన్ హ్యాపీ. సో, ఈక్వల్ టు ఓకే. అండ్ ఇక్కడ సేమ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్. సో, ఇది అటునుంచి వచ్చిన మెసేజ్. అండ్ సేమ్ ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 వ్యూస్ తీసుకుందాం బేసిక్‌గా. ఓకే. 2 వ్యూస్ తీసుకుంటున్నా. 2 వ్యూస్‌లో ఇది యూజర్ అటునుంచి వచ్చిన మెసేజ్. ఐ మీన్ సెండర్. ఇది రిసీవర్. సో, ఐ యామ్ డూయింగ్ గ్రేట్. ఇది బేసిక్‌గా మన మెసేజ్. ఐ మీన్ మనం సెండ్ చేసిన మెసేజ్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కండిషనల్ రెండరింగ్ ఒకవేళ యూజర్ నుంచి వచ్చింటే గనక ఈ రెండర్ చేద్దాం. ఒకవేళ కాకపోతే పర్టిక్యులర్ మెసేజ్ మనం రెండర్ చేస్తాం. ఓకే. ఓకే. సో, ఈ విధంగా కాదు. ఈ విధంగా టైల్స్‌ని మాత్రమే మనము అప్డేట్ చేయాలా బేసిక్‌గా. సో, రెండిటికి కూడా సేమ్ మెసేజే ఉంటది. సో, ఇది ఇక్కడే ఉండని. అండ్ ఇక్కడ స్టైల్స్‌లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ మెసేజ్ ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు
కన్సిడర్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్కి మన స్టైల్ రాదు. 10 బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ లైక్ ఏ గ్రే కలర్. అండ్ ఇక్కడ బార్డర్ రేడియస్ 5. అండ్ ఇక్కడ మార్జిన్ బాటమ్. ఓకే. సో ఈ 2 మెసేజ్‌లు వచ్చినాయి కదా! సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని కండిషనల్ స్టైలింగ్ చేద్దాం. సో బేసిక్‌గా ఇక్కడ ఏమైతదంటే ఈజ్ ఫ్రమ్ యూజర్. ఒకవేళ ఇక్కడ ఏం చేద్దామంటే మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఇది ఫ్లెక్స్ స్టార్ట్ ఉంది కదా! సో ఫ్లెక్స్ ఎండ్ పెడితే మనకు అటు వెళ్ళిపోద్ది. ఐ మీన్ ఇది యూజర్ సైడ్ వచ్చినట్టు వెళ్ళిపోద్ది. రైట్. మనం దీన్ని ఇక్కడ నుంచి మేనేజ్ చేద్దాం. రైట్. సో ఇది నేను తీసేసుకుంటున్నా ఇక్కడ నుండి. అండ్ ఇక్కడ అలైన్ సెల్ఫ్ యూజర్ నుండి అయితే ఒకటి, అండ్ యూజర్ నుండి కాకపోతే ఇంకోలాగా మనం రెండర్ చేయొచ్చు. రైట్. ఇక్కడ యూజర్ నుండి అయితే మనకు ఫ్లెక్స్ ఎండ్కి వెళ్ళిపోద్ది, అండ్ యూజర్ నుంచి కాకపోతే ఫ్లెక్స్ స్టార్ట్కి వస్తుంది. రైట్. హౌ ఆర్ యూ డూయింగ్ అండ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్. ఓకే. మెసేజ్ కూడా మనం అక్కడ నుండి సెండ్ చేద్దాం బేసిక్గా. ఇక్కడ మెసేజ్ మెసేజ్ ఇది యూజర్ నుండి కాదు, బేసిక్గా మనకు బయట నుంచి వచ్చింది, ఐ మీన్ సెంటర్ నుంచి వచ్చింది. అండ్ యామ్ గ్రేట్. ఓ అండ్ ఈ మెసేజ్ మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. మెసేజ్ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇది సెండర్ నుంచి వచ్చింది, అండ్ ఇది రిసీవర్. అండ్ ఇక్కడ కంటైనర్కి మనం ఏం చేద్దామంటే ప్యాడింగ్ హార్జాంటల్ 24. సో మనకి ఈ స్పేసింగ్ అనేది రావాలా. సో ఇప్పుడు బేసిక్గా మనకి ఇక్కడ ఏం చేద్దామంటే ఇటు సైడ్ వచ్చిన మెసేజ్ని మనము గ్రేడియంట్ లాగా తీసుకుందాం. రైట్. సో గ్రేడియంట్ లాగా తీసుకోవడానికి మనం ఆల్రెడీ యూజర్ ప్రొఫైల్ ఇమేజ్లో ఇక్కడ లీనియర్ గ్రేడియంట్స్ వాడినాం. సో ఇదే లీనియర్ గ్రేడియంట్ని వాడదాం. ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మనకు ఇవే స్టైలింగ్స్ ఉంటాయి అనుకుంటా బహుశా. సో ఇవే వాడదాం. ఇక్కడ బార్డర్ కలర్, ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వాడతాం బేసిక్ గ్రేడియంట్. అలాగే ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ విడ్త్ హైటు ఇమేజ్ తీసేద్దాం. టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని ఇక్కడ తీసేసుకుందాం. అండ్ ఈ అలైన్ ఈ స్టైల్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టైల్ తీసేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. రైట్. కాంపోనెంట్ నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నా. ఈజ్ ఫ్రమ్ యూజర్ అయితే
ఎగ్జాక్ట్‌లీ. కొంచెం కలర్ చేంజ్ అయినట్టుంది. బట్ ఇక్కడ అండ్ ఇక్కడ మనము టెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్. సో, ఒకవేళ యూజర్ నుంచి అయితే గనక మనము టెక్స్ట్ కలర్ వైట్ జూపియాలి. అదర్‌వైజ్ బ్లాక్. యెస్. సో, ఇక్కడ యాక్చువల్‌గా మనము ఈ కలర్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాం. బట్ యాహ్! మోర్ దెన్ ఎనఫ్ మనకు కొంచెం ట్రై చేద్దాం. సిమిలర్ కలర్ లాగా తీసేసుకుందాం. ఇక్కడ కలర్ తీసేసుకుందాం. యాహ్! అండ్ మెసేజ్ బార్డర్ రేడియస్ కొంచెం పెంచుదాం. లెట్స్ టేక్ 10. హుహు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇదే విధంగా అనిపిస్తది. అండ్ చాట్ రూమ్‌లో కూడా లెట్స్ టే ఇవి మనం డూప్లికేట్ చేద్దాం. ఇది మన ఫ్లార్ లిస్ట్‌లో పెడితే మనకు ఇదే విధంగా మనకు రెండర్ అయ్యిద్ది బేసిక్‌గా. యాహ్! ఈ విధంగా మనకు రెండర్ అయ్యిద్ది. మనం ఇక్కడ మెసేజ్ సెండ్ జే ఐ మీన్ ఏదైతే మెసేజ్ మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నామో అవి చేంజ్ చేస్తే మనకు మెసేజెస్ అనేటివి చేంజ్ చేస్తాయి బేసిక్‌గా. యాహ్! ఈ విధంగా అయ్యిద్ది. సో, యాహ్! మీకు ఈ గ్రేడియంట్ కలర్ మీరు క్లోన్ చేసుకున్న తర్వాత మీరు గ్రేడియంట్ కలర్‌ని చేంజ్ చేస్తూ ట్రై చేయండి. అండ్ మోర్ దెన్ ఎనఫ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ మెసేజెస్ ఏ విధంగా చూపిస్తామని చెప్పి. సో, ఈ పైన సెక్షన్ గాని, కింది సెక్షన్ గాని, ప్రొఫైల్ సెక్షన్‌లో చూపించిన కాబట్టి నేను ఈ సెక్షన్‌ని నేను మళ్ళీ టచ్ చేయదలుచుకోలేదు. అండ్ యాహ్! సో, ఈ ఎపిసోడ్‌ని నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అండ్ థాంక్ యూ సో మచ్ రైట్ నౌ. బై బై.